మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. మరొక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమీ కావాలనని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమియు ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చాలండి. చదువుకున్న లేఖన భాగాలలో ఈ 2 లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఒకరు ఆశీర్వాదం పొందవలెనని కన్నీరు విడిచి కన్నీరు విడిచి ప్రార్థించాను, కానీ మారు మనసు పొందటానికి అవకాశం లేదు. అవకాశము కన్నీరు విడిచి దానికోసం శ్రద్ధగా వెతికాను, కానీ మారు మనసు పొందని అవకాశము దొరకలేదు. మరొకరు తన తండ్రిని దీవెన అడిగితే 2 దీవెన పొందింది. 2 దీవెన పొందినదిగా ఉన్నది. ఇక్కడ చూడండి, మొదటివాడు ఆశీర్వాదం కొరకు కన్నీరు విడిచి వెతికాడు, కానీ మారు మనసు పొంద అవకాశం లేకుండా పోయింది. రెండవ వారు తన తండ్రిని దీవెన అడగగానే 2 దీవెన పొందిన వారుగా బైబిల్లో లిఖితమై ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఆశీర్వాదం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ఏశావు ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోయాడు? అక్సా తన తండ్రి అయిన కాలేబును ఒక వరం అడిగితే, ఒక దీవెన అడిగితే, అతడు 2 దీవెన అక్సాకు కాలేబు దయచేశాడు. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఏశావు ఆశీర్వాదం పొందలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా?
దేవుడు అతన్ని ప్రేమించి జ్యేష్ఠత్వము అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అతడేం చేశాడో తెలుసా? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో భౌతికమైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన దానికి ఇవ్వాల. భౌతిక సంబంధమైన వాటికి ఇచ్చిన ప్రాముఖ్యత ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వలేదు. ఈయనకేం జరిగిందో తెలుసా? షుగర్ వచ్చినట్టుంది. ఏమొచ్చినట్టుంది? ఏసావుకి షుగర్ వచ్చిందంట. చెప్పండి. లేనిపోయింది మీరు వెళ్ళి అట్టగా చెప్పేవాళ్ళు. అలా చెప్పమాకండి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడండి. అరే, వేటకెళ్ళాడు, తిరిగి వచ్చాడు, ఆకలేస్తుంది. యాకోబు చూస్తే చిక్కుడుగాలి కూర వండుతున్నాడు, కలకూర వండుతున్నాడు, ఎర్రగా ఉందట. ఒరే తమ్ముడు, నాకు కొంచెం ఆహారం పెట్టమంటే ఎప్పటి నుండో ఆలోచన చేస్తున్నాడు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలని యాకోబు. నేను నీకు పెట్టను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అంటే, నా ప్రాణం పోతుందరా, ఈ జ్యేష్ఠత్వం ఉండి నన్ను ఏం చేస్తుంది అని జ్యేష్ఠత్వాన్ని చాలా చాలా తక్కువ అంచనా వేసి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చాలా తక్కువ అంచనా వేసి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మివేశాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం వాక్యం వింటున్న నీ జీవితంలో ఏశావులాగా శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి, బాహ్యపరమైన వాటిని ఆశించి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. వేటికి ప్రాధాన్యత ఇస్తున్నావు? శరీర సంబంధమైన వాటికా, ఆత్మ సంబంధమైన వాటికా? శరీర సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. నువ్వు అనుకుంటున్నావు, లోకంలో 1,00,000 రూపాయలు సంపాదించాను, అవి తాత్కాలికమైనవి. ఒక బిల్డింగ్ కట్టాను, అది తాత్కాలికమైనది. పెద్ద వ్యాపారం చేస్తున్నావు, అది తాత్కాలికమైన ఆశీర్వాదం. అవి శాశ్వత కాలం ఉండేవి కావో, నిత్యము నిలిచేవి కావో. నీవు శాశ్వతమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నావా, అశాశ్వతమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నావా? వేటిపైన నీవు ఉంచుతున్నావు? ఆశీర్వాదం పొందాలని తర్వాత కన్నీరు విడిచాడట. ఆశీర్వాదం పొందాలని కన్నీరు విడిచాడు, తర్వాత కుదరలా. కారణం ఏంటంటే ఆయన శాశ్వతమైన వాటిని కాకుండా అశాశ్వతమైన వాటి మీద దృష్టి నిలిపాడు. ఒక మాటలో చెప్పాలి అంటే దృశ్యమైన వాటి మీదే అతని కన్ను దృష్టి నిలిపాడు, కానీ అదృశ్యమైన వాటి మీద అతడు దృష్టి నిలపలా. ఈ రోజున ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా వాక్యం వింటున్న నీ జీవితంలో నీవెలా ఉన్నావు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆశీర్వాదం పొందుకునేవాడుగా ఉన్నావా,
లేకపోతే ఏశావులాగా కన్నీరు విడిచిన ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఏశావు కన్నీరు విడిచి ఆశీర్వాద కొరకు శ్రద్ధగా వెతికినా కూడా మారు మనసు పొంద వీలు పడలేదట. కారణం ఏంటో తెలుసా? అతని వైఖరి. ఈ రోజున నీ వైఖరి ఎలా ఉందో చూసుకో. తాత్కాలికమైన వాటి మీద నీ దృష్టి నిలిపితే శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? శాశ్వతమైన వాటిని పోగొట్టుకునేవాడుగా ఉంటావు, పోగొట్టుకునేదానిగా ఉంటావు. తాత్కాలికమైన వాటి మీద దృష్టి నిలిపితే శాశ్వతమైన వాటిని పోగొట్టుకునేవాడుగా ఉంటాం. రెండవ వ్యక్తి అక్స. చెప్పండి ఏంటి? అక్స. పలకండి అందరూ. అక్స తండ్రిని ఒక దీవెన అడిగింది. ఏమడిగింది? ఒక దీవెన అడిగింది. రెండంతల దీవెన పొందింది. ఆమేన్. ఈమె దీవెన పొందటానికి కారణం ఏంటి? మనం దీవెన పొందకపోవటానికి కారణం ఏంటి? తండ్రి మరుమాట్లాడకుండా, తండ్రి సంశయించకుండా రెండంతలుగా దీవించటానికి కారణం ఏంటి? అక్స, అయ్యా, ఇప్పుడు చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగేను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చూడండి, ఇక్కడ అక్స తన తండ్రి అయిన కాలేబును దీవెన అడిగితే మరుమాట్లాడకుండా సంశయించకుండా అక్సకు దీవెన దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏం దయచేశాడు? దీవెన దయచేశాడు. నీవు దక్షిణ పొలం ఇచ్చేవయ్యా, వాటికి నీటి మడుగులు ఇమ్మంటే పల్లపు మడుగులు మెరక మడుగులు కూడా ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఇంతగా ఆమెను దీవించాడు? దీవించటానికి కారణం ఏంటి? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటూ ఎందుకు దీవెన పొందలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం? దేవుని సన్నిధిలోనే ఉంటున్నాంగా, ఎందుకు మనము దీవెన పొందలేకపోతున్నాం? కాలేబు అక్సాను దీవించటానికి ఒక కారణం ఉంది. అదేంటయ్యా అంటే, కాలేబు లాంటి వ్యక్తిత్వం కలిగిన
వ్యక్తిత్వము తన పిల్లలు కలిగి ఉండాలని కాలేబు ఆశించాడు. తన ఏ వ్యక్తిత్వం అయితే కలిగి ఉన్నాడో అలాంటి వ్యక్తిత్వం కలిగిన పిల్లలు కావాలని అతడు కోరుకున్నాడు, ఆశించాడు. కాలేబు ఎలాంటి వాడై అంటే ధైర్యవంతుడు. ఆమేన్ చెప్పండి, ధైర్యవంతుడు. కాలేబు ఎలాంటి వాడై అంటే జయముందినవాడు. చెప్పండి, ఒకటి ధైర్యవంతుడు, రెండు జయముందినవాడు, జయించినవాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే తనకు అల్లుడు కావాలని కోరుకున్నాడు. నేనెంత ధైర్యవంతుణ్ణో, నేను ఎలాగైతే శత్రువులను జయించానో అలాగే నాకు రాబోతున్న నా కుటుంబ సభ్యుడు, నాకు రాబోతున్న నా అల్లుడు ఎలా ఉండాలనుకున్నాడంటే జయశీలుడుగా ఉండాలని అనుకున్నాడు. ఆమేన్, జయశీలుడుగా ఉండాలని అనుకున్నాడు. చూడండి, కాలేబుని గురించి ఒక్క మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఇక్కడ కాలేబు యొక్క జీవితంలో యెహోషువ కనాను దేశాన్ని పంచి ఇస్తున్నప్పుడు యెహోషువ కాలేబును దీవించి ఏం చేశాడు? కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆమేన్. ఆ హెబ్రోను నేటి వరకు కాలేబుకు స్వాస్థ్యముగా ఉంది. ఇప్పుడు వరకు అందరూ చెప్పాలి. నేటి వరకు హెబ్రోను కాలేబుకి స్వాస్థ్యంగా ఉంది. ఈ హెబ్రోన్ను కాలేబు స్వాస్థ్యంగా పొందటానికి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఈ హెబ్రోన్ను మొదట కిర్యాతర్బా అనండి, కిర్యాతర్బా అనేవాళ్ళు. కాలేబు స్వాస్థ్యముగా పొందిన తర్వాత అది ఎలా మారిందో తెలుసా? హెబ్రోనుగా మారింది. ఆమేన్. ఎలా మారింది? హెబ్రోనుగా మారింది. ఈ కిర్యాతర్బా అనేటువంటి ప్రాంతాన్ని మనం పరిశీలన చేస్తే కిర్యాతర్బాలో అనాకీయులు ఉండేవారు. ఎవరు? బాగా వినాలి. అనాకీలు. అందరూ చెప్పండి. అనాకీలు కిర్యాతర్బాలో నివసించేవారు. ఈ అనాకీలు ఎవరై అంటే
రాక్షసులు. ఎవరని? రాక్షసులు. ఎవరి రాక్షసులు అంటే పరలోకము నుండి పడవేయబడినటువంటి దేవదూతల సంతానమే ఈ అనాకీయులు. ఎవరని? అనాకీయులు. అంటే వీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? రాక్షస స్వభావం కలిగిన వారు. ఏ స్వభావం? ఈ అనాకీయులు ఎలాంటి వారై అంటే రాక్షస స్వభావం కలిగిన వారు. రాక్షస స్వభావం కలిగిన వారు ఆ యొక్క కిర్యాతర్బాలో నివాసం చేస్తూ ఉంటే యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. యెహోవాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషాయి, అహిమాయును, తల్మాయి అను అనాకీల వంశములను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు కిర్యాతర్బాలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరై అంటే షేషాయి, అహిమాయిను, తల్మాయి అను అనాకీల వంశములు అక్కడ ఉన్నప్పుడు కాలేబు ఏం చేశాడో తెలుసా? వారందరినీ వెళ్ళగొట్టి ఆ యొక్క కిర్యాతర్బాను స్వాధీనపరుచుకున్నవాడగా ఉన్నాడు. ఆమేన్. అంటే కిర్యాతర్బా మీద జయముందిన వాడగా ఉన్నాడు. అతడు జయించి దాన్ని ఏం చేశాడో తెలుసా? స్వాస్థ్యంగా పొందాడు. ఏం పొందాడు? స్వాస్థ్యంగా పొందాడు. స్వాస్థ్యంగా పొందాడు. స్వాస్థ్యంగా పొందాడు. కాలేబు దాన్ని స్వాస్థ్యంగా పొందనప్పుడు అక్కడ ఎవరు నివాసం చేశారు? అనాకీలు. చెప్పండి. అనాకీలు అంటే రాక్షస స్వభావం కలిగిన వారు. రాక్షస స్వభావం కలిగిన వారు నివసించారు. కానీ కాలేబు కిర్యాతర్బా మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అనాకీల వంశస్థులందరినీ తోలివేసి ఆ యొక్క కిర్యాతర్బాను స్వాస్థ్యంగా చేసుకుని దానికి హెబ్రోను అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? హెబ్రోను అని పేరు పెట్టాడు. హెబ్రోను అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. చెప్పండి. దేవునితో సహవాసం. మొదట అక్కడ ఎవరు సహవాసం చేసేవారో తెలుసా? రాక్షసులు. చెప్పండి. రాక్షస స్వభావం కలిగిన వారు. రాక్షస స్వభావం కలిగిన వారు. కానీ కాలేబు ఆ అనాకీల వంశస్థులందరినీ తోలివేసిన తర్వాత ఇప్పుడు దానికి పెట్టిన పేరేంటో తెలుసా? హెబ్రోను. చెప్పండి. హెబ్రోను. హెబ్రోను అంటే దేవునితో సహవాసం. ఏంటండి? దేవునితో సహవాసం. 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 కాలేబు హెబ్రోన్ని స్వాస్థ్యంగా పొందటానికి అతడు చేసింది ఏంటో తెలుసా? యుద్ధం చేశాడు. ఏం చేశాడు? యుద్ధం చేశాడు. కిర్యాతర్బాను హెబ్రోనుగా మార్చటానికి అనాకీల వంశస్థులందరినీ కూడా
తోలివేశాడు అంటే యుద్ధం చేసి జయముంది దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అలాగే తనకు అల్లుడు కాబోతున్న వ్యక్తి కూడా జయముందిన వాడగా ఉండాలని ఆలోచన చేశాడు. ఏం పొందిన వాడగా ఉండాలి? తనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే ఉండాలి. తనెలాగైతే కిర్యత్ అర్బాను జయించి హెబ్రోన్ను స్వాస్థ్యంగా పొందాడో అలాగే తన కుమార్తెకు భర్త అయ్యేవాడు, తన ఇంటి వాడయ్యేవాడు ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? జయముందిన వాడుగా ఉండాలి. ఆమేన్. జయముందిన వాడుగా ఉండాలి అని అనుకుని ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆయన చేసిన ప్రకటన ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు పట్టుకొని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, ఇప్పుడు కాలేబు ఎక్కడికి పోయాడో తెలుసా? అక్కడ నుంచి దెబీరు ఎక్కడికి పోయాడండి? దెబీరు నివాసుల యొద్దకు పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఈ దెబీరు అనేటువంటి ప్రాంతం పేరేంటో తెలుసా? కిర్యత్సేఫెరు అనేటువంటి ప్రాంతాన్ని ఎవరైతే జయిస్తారో వారికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క ప్రాంతాన్ని, దెబీరు ప్రాంతాన్ని ఒత్నీయేలు అనేవాడు యుద్ధానికి వెళ్ళి వారిని జయించి దాన్ని స్వాధీనపరుచుకున్నవాడుగా ఉన్నాడు. ఒత్నీయేలు అంటే కాలేబు యొక్క తమ్ముడైన కానాజు కుమారుడైన ఒత్నీయేలు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు కాలేబు ఏం చేశాడో తెలుసా? ఆ ఒత్నీయేలుకి అక్సానిచ్చి పెండ్లి చేశాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు తన ఇంటివారు తనలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే, తనలాంటి స్వభావం కలిగిన వారే, అని తనలాంటి స్వభావం కలిగిన వారికే తన కుమార్తెని ఇవ్వాలని కాలేబు అనుకున్నాడు. ఒత్నీయేలు కాలేబు ఆశించినట్లుగా ఆ దెబీరా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు దెబీరా పేరు ఏంటి? కిర్యత్సేఫెరు అనేటువంటి ప్రాంతాన్ని జయించి దెబీరా అని మార్చటం జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, కాలేబు ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో తన ఇంటివారు, తన పిల్లలు ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి
పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడండి? పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఒత్నీయేలు అనేవాడు జయముందాడు. కాలేబులానే ధైర్యంగా ఆ దెబీరా ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు ఒత్నీయేలుకి తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన వాడగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, కాలేబు కిర్యాతర్బా అనేటువంటి ప్రాంతాన్ని అనాకీల వంశస్థులు పరిపాలన చేస్తున్నప్పుడు, వారి స్వాధీనంలో ఉన్నప్పుడు, వారి అనాకీల వంశస్థులందరినీ కూడా తోలివేసి, రాక్షస స్వభావం కలిగిన వారిని తోలివేసి దానికి ఏమని పేరు పెట్టాడు? హెబ్రోను. అందరూ చెప్పండి, గట్టిగా మాట్లాడండి. హెబ్రోను. హెబ్రోను అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. మొదట రాక్షసులతో సహవాసం ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ హృదయంలో మొదట రాక్షస స్వభావం ఉంది. ఏ స్వభావం ఉంది? రాక్షస స్వభావం, క్రూరమైనటువంటి స్వభావం, క్రూరత్వంతో నింపబడినటువంటి స్వభావం, జాలి, కరుణ, దయ అనేది లేనటువంటి స్వభావం. కానీ ఆత్మ ద్వారా, క్రీస్తు యేసు రక్తం ద్వారా ఈ హృదయంలో ఉన్నటువంటి రాక్షస స్వభావాన్ని తోలివేసి దేవుని స్వభావం. ఏ స్వభావం అండి? దేవుని స్వభావాన్ని నెలకొల్పి ఇప్పుడు దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏం కలిగి ఉన్నాడు? దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. ఒకప్పుడు ఈ కిర్యాతర్బాలో అనాకీలు ఎవరండి అంటే రాక్షస స్వభావం కలిగిన వారు. రాక్షస స్వభావం కలిగిన వారితో సహవాసం ఉండేది. కానీ కాలేబు ఏం చేశాడో తెలుసా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాకీలందరినీ కూడా తోలివేశాడు. ఏం చేశాడండి? మరి నీ హృదయంలో నివసిస్తున్న రాక్షస స్వభావాన్ని నువ్వు తోలివేసి ఎప్పుడైతే దైవిక సంబంధమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావో, దేవునితో సహవాసం కలిగి ఉంటావో, అప్పుడు నువ్వేం పొందిన వాడగా ఉంటావో తెలుసా? జయముందిన వాడగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. అప్పుడే జయముందిన వాడగా ఉంటావు. అప్పటి వరకు నువ్వు జయం పొందలేవు. ఇతడు రాక్షస స్వభావాన్ని తోలివేసి దైవికమైన స్వభావాన్ని అక్కడ నెలకొల్పిన వాడగా ఉన్నాడు. ఆమేన్. నెలకొల్పి దానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? హెబ్రోను. చెప్పండి, హెబ్రోను అని పేరు పెట్టాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వెలా ఉండాలి? కాలేబులాగా నీలో ఉన్నటువంటి రాక్షస స్వభావం. ఏ స్వభావం? రాక్షస స్వభావం, శరీర సంబంధమైన స్వభావం, నీలో ఉన్న మూర్ఖపు స్వభావం, నీలో ఉన్నటువంటి ఆ రాక్షస స్వభావాన్ని ఎప్పుడైతే నువ్వు తోలివేస్తావో అప్పుడే నువ్వు జయముందిన వాడగా ఉంటావు. అప్పుడే నీవు జయముందిన దానగా ఉంటావు. అంతవరకు నువ్వు జయం పొందలేవు. ఈ కాలేబు ఏం చేశాడో తెలుసా?
అనాకీలందరినీ తోలివేసి అక్కడ హెబ్రోను అని పేరు పెట్టాడు. ఆమేన్. హెబ్రోను అని పేరు పెట్టాడు. అదే రీతిగా తన కుటుంబ సభ్యులు కూడా తన వల్లనే ఉండాలని, తనకు కాబోతున్న అల్లుడు తన వల్లనే జయం పొందినవాడగా ఉండాలని అతడు ఆశించాడు. ఆశ్చర్యకరంగా ఒత్నీయేలు, ఎవరండి? ఒత్నీయేలు కాలేబు ఎంతటి ధైర్యాన్ని చూపాడో, ఎంతగా పోరాడాడో, అలాంటి పోరాట యోధుడు ఒత్నీయేలు. అది చూసినటువంటి కాలేబు తన కుమార్తెనిచ్చి, అక్సానిచ్చి పెండ్లి చేసిన వాడగా ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఆ మాట ఏంటంటే, ఒక తండ్రి తన కుమార్తెకు కాబోతున్న భర్త తనలాంటి వాడు కావాలని, తనలాంటి వాడు కావాలి అని కోరుకున్నాడే. మరి పరలోకపు తండ్రి అయిన మన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? తనలాంటి వారం మనం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇంత నేను ఎందుకు చెప్పాను అంటే, ఒక తండ్రి ఏమి ఆశిస్తున్నాడో, ఒక తండ్రి హృదయం ఎలా ఉంది అని చెప్పటానికే ఇదంతా చెప్పటం జరిగింది. తండ్రి ఏం ఆశించాడు? తనలాంటి వాడు కావాలని. ఎలాంటి వాడు కావాలని? తనలాంటి వాడు కావాలి. తన కుటుంబ సభ్యుడు ఎలా ఉండాలి అంటే తనలాంటి వారే, తన కుటుంబ సభ్యులు కావాలని, తన అల్లుడు కావాలని కాలేబు కోరుకుంటే, మన పరలోకపు తండ్రి, ఎవరండి? మన పరలోకపు తండ్రి మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? తనలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఆమేన్. మన పరలోకపు తండ్రి లోకాన్ని జయించినవాడు. ఆమేన్. ఎలాంటి వాడు? లోకాన్ని జయించినవాడు. యేసయ్య ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు. అతడు మరణాన్ని జయించి జయశీలుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. జయశీలుడుగా ఉన్నాడు. తన్ని ఆరాధిస్తున్న పిల్లలు, తన తండ్రిగా పొందిన పిల్లలు, తనని దేవునిగా పొందిన పిల్లలు ఎలా ఉండాలని పరలోకపు తండ్రి ఆశపడుతున్నాడంటే, ఈ రోజున తనలాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలని, తనలాంటి స్వభావం కలిగిన వారే కావాలి. యేసయ్య నీ నుండి, నా నుండి ఏం ఆశిస్తున్నాడు? ఆయన హృదయ వాంఛ ఏంటి? ఆయన హృదయ వాంఛ తీర్చగలిగితే ఆయన మనల్ని దీవించే దేవుడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. కానీ మన జీవితంలో ఆయన లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన లాంటి వైఖరి మనం కలిగి ఉన్నామా? ప్రభు పదే చెప్పాడు. ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి. నేను ఎక్కడ కూడా పాపము అంటని వాడిగా బ్రతికాను, పాపము లేనివాడిగా బ్రతికాను.
ఇదిగో నన్ను అంగీకరించిన మీరు, నా రక్తంతో కడగబడిన మీరు ఎలా బ్రతకాలి అంటే పాపము లేని వారుగా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆమేన్. ఇదిగో నేను క్షమించాను, మీరును క్షమించాలి. ఆమేన్. ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఆయన వైఖరి ఏంటో తెలుసా? ఆయన స్వభావం ఏంటో తెలుసా? తన్ను హింసిస్తున్న వారిని, క్రూరాతి క్రూరంగా కొరడాలతో కొడుతున్న వారిని, ఉమ్మి వేస్తున్న వారిని, కాండ్రించి ముఖం మీద ఉమ్మి వేస్తున్న వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, గడ్డం బట్టి పెరికిన వారిని ఆయన ఏం చేశాడో తెలుసా? క్షమించాడు. తండ్రి, వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అదే స్వభావం నువ్వు కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. క్షమించే స్వభావం. ఒకటి పరిశుద్ధత, రెండు క్షమించే స్వభావం, మూడు ఎంతో ఉన్నతుడైన దేవుడు తన శిష్యుల పాదాలను కడిగిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? తన శిష్యుల పాదాలను కడిగిన వాడగా ఉన్నాడు. తను తాను తగ్గించుకున్న వాడగా ఉన్నాడు. మనం కూడా ఆయనలాగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో అలాగునే మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. క్షమించే గుణం, ప్రేమించే గుణం, పరిశుద్ధత కలిగి ఉండటం, సాత్వికాన్ని చూపటం, దయగలిగి మాట్లాడటం. ఏం మాట్లాడటం? దయ చూపించేటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ప్రభు ఏ వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో, లోకంలోనే ఉండి లోకము తనలోనికి రానీయకుండా, పాపుల మధ్యనే సంచారం చేస్తూ పాపము అంటకుండా ఎలాగైతే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో అలాంటి వారు, జయముందిన వారు ప్రభువు కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రభు కావాలని కోరుకుంటున్నాడు. ఎరుస్తున్న మరి నీ జీవితంలో ప్రభులాంటి వ్యక్తిత్వమే కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు ఆయన దీవించటానికి, అక్సాను దీవించటానికి గల కారణం ఏంటో తెలుసా? తనలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు వారి పిల్లలు. ఆమేన్. తన ఇంటి వారు ఎలాంటి వారో తెలుసా? తనలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే. కాలేబు ఏ వ్యక్తిత్వం అయితే కలిగి ఉన్నాడో తన అల్లుడు కూడా అదే వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. అందుకే తన కుమార్తెను ఏం చేశాడో తెలుసా? దీవించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. దీవించిన వాడగా ఉన్నాడు. నా పరలోకపు తండ్రి నిన్ను దీవించాలంటే, నా పరలోకపు తండ్రి నిన్ను దీవించాలంటే, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు పరలోకపు తండ్రి ఏ వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉందువుగాక, కలిగి ఉందువుగాక. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత నిష్కలంకుడో, ఎలా నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నాడో, ఎంతగా క్షమించాడో, ఎంతగా ప్రేమను చూపాడో, ఎంతగా తన్ను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలను కడిగిన వాడుగా ఉన్నాడో, నీవు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా దీవించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దీవించేవాడుగా ఉంటాడు. దీవించేవాడుగా ఉంటాడు. దీవించాలి అంటే మొదట నువ్వేం చేయాలో తెలుసా? నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నీ యొక్క అంతరంగిక జీవితం మీద జయముందిన వాడుగా ఉండాలి. అంతరంగిక జీవితం మీద జయముందిన వాడుగా ఉండాలి.
నీ యొక్క జీవితంలో మొదట రాక్షస స్వభావం ఉంది. ఏ స్వభావం? రాక్షస స్వభావం. క్రూరత్వం, దుష్టత్వం, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం అనేటువంటి దుష్టత్వంతో నింపబడ్డావు. దాన్ని ఎప్పుడైతే నువ్వు చేయిస్తావో, దాన్ని ఎప్పుడైతే నీలో నుంచి తోలివేస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావంతో నువ్వు నింపబడతావో, అప్పుడు నువ్వు జయముందిన వాడగా ఉంటావు. ఆమేన్. ఏం పొందిన వాడగా ఉంటావు? జయముందిన వాడగా ఉంటావు. నీలో దైవికమైనటువంటి స్వభావం నెలకొల్పబడినప్పుడు, నీ హృదయంలో దేవుని స్వభావంతో నువ్వు నింపబడినప్పుడు జయముందిన వాడగా ఉంటే ఏం చేస్తాడో ప్రభు తెలుసా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా అమ్మా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు జయముందిన వాడగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు జయశీలుడుగా మారతావో, అప్పుడు దేవుడు నీకు కొత్త పేరు పెడతాడు. ఏ పేరు పెడతాడు? కొత్త పేరు పెడతాడు. కొత్త పేరు పెడతాడు. కొత్త పేరు పెడతాడు. అప్పటి వరకు నువ్వు జయం పొందనంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే నువ్వు జయం పొందుతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పేరు మార్చి, ఏం మార్చి? నీ పేరు మార్చి నిన్ను ఆశీర్వదించేవాడగా ఉంటాడు. అబ్రాహాముగా మారిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముగా మార్చబడిన తర్వాత, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాతే ఆశీర్వాదాన్ని పొందాడు. ఏం పొందాడు? ఆశీర్వాదాన్ని పొందాడు. యాకోబుగా ఉన్నంత కాలం, మోసగాడుగా ఉన్నంత కాలం, మాట మార్చినంత కాలం దేవుడు ఆశీర్వదించలా. అతనిలో ఉన్న మోసపూరితమైన జీవితం పోయేంత వరకు దేవుడేమి ఆశీర్వదించలా. నీ జీవితంలో కూడా నీ పాత స్వభావం, నీ రాక్షస స్వభావం, నీ యొక్క మోసపూరితమైనటువంటి స్వభావం, నీలో ఉన్న కామ కోద మనమార్చాలు అనేటువంటి స్వభావం పోయే అంతవరకు దేవుడు నిన్ను దీవించాడు. నిన్ను దీవించాలి అంటే నీలో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్న స్వభావం ముందు మారాలి. ఆమేన్. నీ హృదయంలో ఉన్న స్వభావం మారాలి. మారని ఎడల దేవుడు నిన్ను దీవించాడు. చాలామంది అనుకుంటారు, మేము మందిరానికి వెళ్తున్నాంగా, ఆరాధనలో పాల్గొంటున్నాంగా, మా స్థితి మారట్లేదు. నీ బుద్ధి మారలా. ముందు ఏం మారలా? బుద్ధి మారలా. నీ ఆలోచన సరళి మారలా. నీ వైఖరి మారలా. మారకుండా దేవుడు దీవించడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జయముందిన వాడుగా ఉండాలి. మన పరలోకపు తండ్రి, మన యేసయ్య ఎలా ఉన్నాడో తెలుసా? జయముందిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు జయశీలుడుగా ఆయన లోకాన్ని జయించాడండి. దేన్ని జయించాడు? నేను లోకాన్ని జయించారు, మీరును లోకాన్ని జయించమన్నాడు. అన్నాడా లేదా? నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధులై ఉండండి. నేను క్షమించాను, మీరు కూడా క్షమించాలి. అదే స్వభావం యేసయ్యలోను స్వభావం మనం కలిగి ఉంటే, మనం కూడా జయముందిన వారుగా ఉంటే, పాపం మీద, లోకం మీద, శరీరం మీద మనం జయాన్ని పొందిన వారుగా ఉంటే, జయముందిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మన పేరు మారుస్తాడు.
పేరు మారుస్తాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు ఏం చేయబడినట? యెహోవా పెట్టబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. చూడండి, కిరియత్ అర్బా పేరు మార్చబడింది. ఏం మార్చబడింది? హెబ్రోను అనే పేరు మార్చబడింది. కిరియత్ అర్బాలో నివసించిన వారు ఎవరు? రాక్షస స్వభావం కలిగిన అనాకీలు. ఎప్పుడైతే కాలేబు కిరియత్ అర్బాను స్వాధీనం చేసుకున్నాడో అప్పుడు ఎవరు నివసిస్తున్నారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. ఎవరండి? చెప్పండి. దేవునితో సహవాసం చేసేవారు నివసిస్తున్నారు. అందుకే దాని పేరు ఎలా మార్చబడిందో తెలుసా? హెబ్రోను. చెప్పండి, హెబ్రోను. హెబ్రోను. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? నీతి కనపడుతుంది, దేవుని నీతి. ఎవరి నీతి? నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో నీ స్వభావం మారాలి, నీ ఆలోచన సరళి మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి, నీ వైఖరి మారాలి. మారకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఆయన స్వభావం మనం కలిగి ఉండాలి. ఎవరి స్వభావం? దేవుని స్వభావం. ఒకప్పుడు మనలో ఎవరి స్వభావం ఉందో తెలుసా? దుష్టుని స్వభావం. ఎవరి స్వభావం? ఎలా వచ్చింది దుష్టుని స్వభావం అంటే, ఆదాము దుష్టుని యొక్క మాటలు విని, సాతానుడు మాటలు విని తినొద్దన్న పండు తినేసరికి మన ఆలోచన, మన స్వభావం, దేవుని స్వభావం మారిపోయి దుష్టుని స్వభావం వచ్చింది. అసలు మనం ఎవరమై అంటే, మీరు దైవములు అన్నాడు యోహాను శుభవార్తలో. ఏమన్నాడు అంటే, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని కలిగిన వారు, క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన వారు. అయితే మీరేం చేశారో తెలుసా? క్రీస్తు స్వారూప్యాన్ని పోగొట్టుకుని, క్రీస్తు ఆత్మను పోగొట్టుకుని మీరేమైపోయారో తెలుసా? పాపంగా మారిపోయారు. ఎలా మారిపోయారు? పాపంగా మారిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు తన రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి ఆయన శిలువ మీద మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మనందరికీ ప్రాయశ్చిత్తం కలగచేశాడు. ఆమేన్ చెప్పండి. ప్రాయశ్చిత్తాన్ని కలగచేశాడు. ఆయన జయశీలుడిగా లేచాడు. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నేను లోకాన్ని జయించినట్లుగా, నేను పాపాన్ని జయించినట్లుగా, నేను మరణాన్ని జయించినట్లుగా, ఇదిగో మీరును పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. ఇదిగో మీ శరీరాన్ని జయించేవారుగా ఉండాలి. అప్పుడే మీరు దైవములుగా మార్చబడతారు. మీ యొక్క పాత స్వభావం మరలా దైవ స్వభావం మీకు వస్తుంది. అప్పుడు దేవుని మహిమ మీ మీద ప్రకాశించేదిగా ఉంటుంది. అప్పుడు మీరు దీవెన పొందేవారుగా ఉంటారు. ఏం పొందేవారుగా ఉంటారు? దీవెన పొందేవారుగా ఉంటారు. దీవెన పొందేవారుగా ఉంటారు. దీవెన పొందేవారుగా ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. నీ స్వభావం మారిన తర్వాత, నీ స్వభావం మారితే నీ పేరు మారుతుంది. ఏం మారుతుంది? అరే ఈడు తిట్టుబోతుడురా, ఈడు తిట్టుబోతుడురా, ఈడు తాగుబోతుడురా, ఈడు వ్యభిచారురా, ఈడు చూదగాడురా, ఈడు మోసగాడురా అన్న పేరు మార్చబడుతుంది. ఆమేన్. మార్చబడుతుంది. ఒకప్పుడు నువ్వు దోషకుడు, ఒకప్పుడు నువ్వు హింసకుడు. ఇప్పుడు ఎలా మారిపోయావు తెలుసా? సాత్వికుడు. ఆమేన్. ఎలా మారిపోయావు? అరే అరే నీకు కోపం ఎక్కువరా,
నీ కోపం ఎక్కువరా అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమనాలో తెలుసా? నిన్ను చూసి సాత్వికుడు అనాలి. ఏమనాలి? సాత్వికుడు అనాలి. మారిందా? మనస్సు మారిందా? క్రీస్తుని కలిగి ఉన్నాక నీ కోపం మానిందా? క్రీస్తుని కలిగి ఉన్నాక నీ మోసపూరితమైన మాటలు మారినయా? పవిత్రమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? యథార్థత మాట్లాడుతున్నావా? ఇంకా స్వార్థపరురాలుగానే ఉన్నావా? నీలో ఉన్న స్వభావం ఎప్పుడైతే మారుతుందో నీ పేరు మార్చబడదు. ఏం మార్చబడుతుంది చెప్పండి? ఒకప్పుడు మోసగాడు అన్నవాడు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇతడు యథార్థవంతుడండి. ఎలాంటి వాడు? యథార్థవంతుడు. అరే ఇతడు ఒకప్పుడు తాగుబోతు, ఇప్పుడు తాగడు, పవిత్రుడు. ఒకప్పుడు ఇతడు కోపంగా ఉండేవాడు, ఇప్పుడు సాత్వికుడయ్యాడు. ఏమయ్యాడు? ఒకప్పుడు చెడ్డవాడు, ఇప్పుడు మంచివాడు. వచ్చిందా నీలో ఆ స్వభావం? వచ్చిందా? ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో ఏమైనా చేంజ్ జరిగిందా? ఏమైనా మార్పు వచ్చిందా? ఆత్మీయురాలుగా ఏమన్నా మార్పు పొందేవా? ఇంకా వేషధారిగానే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు కానీ, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేదానిగానే బ్రతుకుతున్నావు. దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? ఆ నిత్యత్వానికి ఎలా వారసుడు అవుతావు? ఇంకా నీ స్వభావం మారకుండా దేవుని సన్నిధిలో కాలేబు తన ఇంటి వారు ఎలాంటి వారు కావాలనుకున్నాడు తెలుసా? తనలాంటి వారే. ఎలాంటి వారు? తనలాంటి వారు, తనలాగా ధైర్యంగా, తనలాగా పోరాడి జయముందిన వారు కావాలనుకున్నారు. ఇప్పుడు పరలోకపు తండ్రి మన నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? తనలాంటి స్వభావం, తనలాంటి వ్యక్తిత్వం, తనలాంటి స్వభావం కలిగిన వారు కావాలని కోరుకుంటున్నారు. తనలాంటి స్వభావం నువ్వు కలిగి ఉంటే, తనలాంటి వ్యక్తిత్వం, తనలాంటి వైఖరి నువ్వు కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అంటే మనలో ఏం రావాలో తెలుసా? ఏం రావాలి? మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. మన సహవాసం మారాలి. ఏం మారాలి? మన సహవాసం మారాలి, మన పద్ధతులు మారాలి, మన క్రియలు మారాలి, మన యాటిట్యూడ్ మారాలి, మన జీవితంలో మన వైఖరి మారాలి. పరలోకపు తండ్రి కోరుకునేది అదే. నువ్వు మారకుండా ఎంతకాలం నువ్వు అలా ఉన్నా పరలోకపు దీవెనలు పొందలేవు. తాత్కాలికంగా ఈ లోకంలో నీవు ఒకవేళ 1,00,000 రూపాయలు సంపాదించవచ్చేమో, 2 లక్షలు, 10 లక్షలు సంపాదించవచ్చేమో. అది నిజమైన ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టండి, అశాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టమాకండి. ఒకటి, మనం తనలాంటి వారు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. తనలాంటి వారు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 2, ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదామా? అక్సాను తండ్రి దీవించింది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు దీవించాడో తెలుసా? 1, తనలాంటి వారు
ఆ ఆ ఇంటి వారు కావాలని కోరుకున్నాడు. రెండవది, అక్సాను దీవించటానికి అక్సా చేసిన పనేంటో తెలుసా? చూడండి 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు గాడిద దిగగా, ఇప్పుడు ఆమె ఎక్కి వస్తున్నటువంటి వాహనము దిగగా, అక్సా దీని మీద ఉంది, గాడిద మీద ఉంది. గాడిది వైఖరి ఎలాంటిదో తెలుసా? స్వభావం మొండిది. ఏంటండి? మొండిది. నీ మొండి స్వభావాన్ని నువ్వు వదిలిపెట్టాలి. మొండి స్వభావాన్ని దిగాలి. నువ్వు దిగినప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను దీవించేవాడగా ఉంటాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, గాడిద దిగింది. దిగటం అంటే అర్థం ఏంటో తెలుసా? దిగటం అంటే అర్థం ఏంటో తెలుసా? గౌరవించటం. ఏం చేయటం? గౌరవించటం. మీరు చూడండి, ఆదికాండంలో మనం పరిశీలన చేస్తే రిబ్కా ఇస్సాకును చూడగానే ఏం చేసిందో తెలుసా? ఒంటె దిగిందంట. ఏం దిగింది? ఒంటె దిగింది. అతడు ఎవరు అంటే నా యజమానుడు అన్నాడు. ఎవరో? అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు. అతడే నా యజమానుడు అని చెప్తే వెంటనే ఒంటె దిగి తలపైన ఏం వేసుకుందో తెలుసా? ముసుగు వేసుకుంది. ఏం చేసింది? ఇప్పుడు తండ్రిని అడిగేటప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? తను కూర్చున్నటువంటి వాహనం మీద నుంచి దిగిందండి. దిగింది. మరి నువ్వు దిగుతున్నావా? నువ్వు కూర్చున్నటువంటి మొండి స్వభావం నుండి దిగుతున్నావా? దాని మీదే కూర్చుని, గాడిద మీదనే కూర్చొని, నేను పట్టిన దానికి 3 కాళ్ళండి. ఎన్ని కాళ్ళు? మొండితనం, మొండి వైఖరిని దిగాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? మొండి వైఖరి నుంచి విడుదల పొందాలి. దిగాలి. ఆమె గాడిద దిగగానే ఆమె దీవించబడింది. ఆమేన్. నువ్వు దీవించబడాలంటే నువ్వెక్కడైతే దేని మీద అయితే కూర్చున్నావో, కొంతమంది ఏదో ఒక దాని మీద కూర్చుని పోతారు. ఇక బేస్ చేసుకుని మీరు చూడండి, సెంటర్లో కొన్ని స్టాట్యూలు పెడతారు, అంటే విగ్రహాలు. ఆ విగ్రహం నిలబడటానికి ఏం చేస్తారో తెలుసా? బేస్మెంట్ కడతారు. ఏం కడతారు? కింద ఒక పెద్ద దిమ్మ కడతారు. ఏం కడతారు? దిమ్మను కడతారు. ఆ దిమ్మ మీద నిలబెడతారు. ఇక అది దిగితే ఏమవుతుంది? ముక్కలైపోద్ది. ఏమవుద్ది? ముక్కలైపోద్ది. నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఏదో ఒక గాడిద మీద కూర్చున్నావు అంటే మొండి వైఖరిలో, మొండి స్వభావం కలిగి ఉన్నావు. దాని మీద నుంచి ప్రభు దిగమంటున్నాడు. గాడిద స్వభావం మొండిదంటే ఎంత కుట్టినా కదలడం. మీరు చూడండి, బిలాము ఎక్కి వెళుతున్న గాడిదకి ఎదురుకుండా కత్తి దూసిన దూత కనపడింది. ఏ దూత? కత్తి చేత పట్టుకుని కత్తి దూసిన
గాడిద కనపడితే, క్షమించండి, దేవదూత కనపడితే, కత్తి దూసినటువంటి దేవదూత కనపడితే బిలాము గాడిదను కొడుతున్నాడు, ముమ్మారు కొట్టాడు. అదేం చేస్తుందో తెలుసా? ఎదరికి వెళ్ళట్లా. ఏయ్, నా దగ్గర కత్తి ఉంటే నిన్ను చంపేసేదాన్ని అన్నాడు. అది కొట్టినా కూడా కదలట్లేదండి. మొండి స్వభావం. ఏ స్వభావం? గాడిదకి ఏ స్వభావం ఉంటుంది? మొండి స్వభావం ఉంటుంది. నీకు కూడా ప్రభు ఎన్నోసార్లు కొట్టే ఉంటాడు, కొట్టలేదా? మిమ్మల్ని కొట్టాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం బాగా కొట్టాడు. ఆమె ప్రభు నన్ను బాగా కొట్టాడు, నాకు తెలుసు. కొట్టిన విధానం నాకు తెలుసు, గాయపరిచిన విధానం తెలుసు, నన్ను సరిచేసిన విధానం నాకు తెలుసు. నీకు మాత్రం తెలియట్లా. నీ స్వభావం నుండి నువ్వు దిగాలని, ఇదిగో మొండి వైఖరి నుండి నువ్వు విడుదల పొందాలని. నీవు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వెలా ఉన్నావు? ఎఫ్రాయిములాగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఎఫ్రాయిము యొక్క అప్పం ఏమవుతుందో తెలుసా? కాలిపోతుందంట. ఎట్లా ఏమవుతుంది? ఆ యొక్క పేనం మీద కాలిపోతున్నా కానీ అతనిలో మార్పు లేదంట. నిన్ను కాలుతూ ఉన్నా కూడా, నిన్ను శ్రమ పెడుతూ ఉన్నా కూడా నీ వైఖరిలో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు. ఈరోజైనా దండం పెట్టి చెప్తా, ఆ మొండి వైఖరిని విడిచిపెట్టండి, దేవుని దీవెన పొందుతారు. ఆమేన్ చెప్పండి. దేవుని దీవెన పొందుతారు. నువ్వు ఎంతకాలం మొండిగా ఉంటావో, గాడిదలాగా మొండి స్వభావాన్ని కలిగి ఉంటావో, అంతవరకు నీవు ఆశీర్వదించబడవు. అమ్మా, ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. అసలు మీరు ఎంత మంచివాళ్ళు మీరు. ముసుగులు అడ్డు పెట్టుకుని నిద్రపోతున్నారు. ఇంత గట్టిగా ఇంత సౌండ్ వస్తుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మొండి స్వభావం, ఏ స్వభావం? మొండి స్వభావం ఎప్పుడైతే దిగుతామో అప్పుడు మన పరలోకపు తండ్రి ఎలాంటోడో తెలుసా? అడగకముందే అక్కర ఎరిగినవాడు. మనం అడగకుండానే మన హృదయంలో ఏ తలంపు తలంస్తూ ఉంటామో, మన ఆలోచనలు, మన హృదయంలో ఆలోచన పుట్టకముందే బాహాటంగా ఎరిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆమె గాడిద దిగిందో లేదో, కాలేబు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకేం కావాలి? ఏమన్నాడు? మరి కాలేబు కన్నా గొప్పవాడే మన కన్నా తండ్రి. అవునా కదా? ఏంటి యేసుపాదం గారు, ఏంటి అట్టకున్నావు? నువ్వే. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే అడగకముందే అక్కర ఎరిగిన దేవుడు, మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ఆయన గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనకు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడు. ఏ దేవుడు? నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు, నీవు దేవునిగా కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడు. ఆమేన్. ఎలాంటి దేవుడు? శక్తిహీనుడు కదా ఆయన.
శక్తిహీనుడు కాదు, హృదయంలో ఆలోచన చేస్తుంది. అక్స హృదయంలో ఆలోచన చేస్తుంది. గాడిద మీద ఉన్నప్పుడు తన భర్తతో మాట్లాడుతుంది, మా నాన్నని నీటి మడుగులు అడుగో, నీటి ఊటలు అడుగో అని ప్రేరేపిస్తుంది. ఎవరు ప్రేరేపిస్తున్నారు చెప్పండి? అక్స. ఇప్పుడు రివర్స్ దానికి, ఇప్పుడు రివర్స్ ఏంటి? కుమార్తె ప్రేరేపించేది పోయి అల్లుడు ప్రేరేపిస్తున్నాడు. మీ ఇంటికి వెళ్ళి అది తీసుకురా, మీ ఇంటికి వెళ్ళి ఇది తీసుకురా, ఫ్రిడ్జ్ కొనమను, మంచం కొనమను, ఇంకేం కొనమను, ఇదిగో ఒక 50,000 తేమా, లేకపోతే 1,00,000 రూపాయలదా, మీ ఇంటికి వెళ్ళి అద్దె ఇద్దె. ప్రేరేపించేది ఎవరో? ఇక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలుసా? కుమార్తె. ఎవరండి? కుమార్తె ప్రేరేపిస్తుంది తన భర్తని. ఆయన మంచోడి, ఆయన అడగల నోరు తెరిచి. కానీ కాలేబు అల్లుడు అడగపోయినా, కూతురు అడగపోయినా వారి మనసులో ఇది గ్రహించి ఏమడిగాడో తెలుసా? అమ్మా నీకేం కావాలి? ఏమన్నాడు? అమ్మా నీకేం కావాలి అని అడిగితే, నాకు దీవెన కావాలి. ఏమంది? దీవెన కావాలి అంది. కాలేబు హృదయాంతరంగాన్ని ఎరిగి నీకేం కావాలని అడిగితే, నువ్వు ఆరాధిస్తున్న ప్రభు, నువ్వు సేవిస్తున్న ప్రభు నీ అంతరంగాన్ని ఎరిగినవాడు కదా, నీ అక్కరను ఎరిగినవాడు కదా, అడగకముందే నీ అక్కరలను ఎరిగిన దేవుడు కదా. మరి ఆయన నీ అక్కర తీర్చలేడా? నీ అవసరత తీర్చలేడా? నిన్ను దీవించలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? కానీ ఆయన ఆశీర్వదించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఆయన లాంటి స్వభావం లేదు. 2, మొండి వైఖరిని విడిచిపెట్టే స్వభావం లేదో. అందుకే నీ ఆశీర్వాదానికి అడ్డుబండలైపోతున్నాయి. ఆశీర్వాదానికి అడ్డుబండలైపోతున్నాయి. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన వాటిని చేయగలిగిన శక్తిమంతుడండి. శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని గురించి నీకు తెలియదు, నువ్వు కలిగి ఉన్న దేవుని గురించి తెలియదు, దేవుని యొక్క శక్తి ప్రభావం ఏంటో నీకు తెలియదు. నీ మనసును అనుకోకముందలే నా ప్రభుకి తెలుసు. నీకు కొరత రాకముందలే నా ప్రభుకి తెలుసు. మీకు ఒకటి చెప్పనా? ఇశ్రాయేలు ప్రజల యొక్క కొరతలు తీర్చడానికి ఆయన ముందుగానే ఆయన వనరులను సమకూర్చిన దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ఎక్కడికి? సీను అరణ్యానికి వచ్చారు. అక్కడ తాగటానికి నీళ్ళు లేవు. అలా దూరంగా నడుస్తూ వెళితే ఒక చోట నీళ్లు కనపడినాయి. నీళ్ల మడుగులు ఉన్నాయి. ఆ నీళ్ల మడుగులోకి కనపడేసరికి అమ్మాయ నీళ్ల మడుగులు దొరికినాయి అని సంతోషంగా వారు వెళ్ళి నీళ్లు తాగితే ఆ నీళ్ళన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? చేదుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అయ్యో నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగుదామంటే దప్పికి తీర్చుకోవటానికి కుదరట్లేదే, చచ్చేటట్టుకున్నామే అనుకుంటున్నప్పుడు మోషేతో చెప్పుడు, మోషే ఆ చెట్టు కొమ్మ ఏమన్నాడు? ఆ చెట్టు కొమ్మ విరిసి నీళ్లలో వేయమన్నాడు. చెట్టు ఎప్పుడు నాటాడు? మాట్లాడరా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర ప్రారంభించక ముందలే ఆ చెట్టును నాటిన వాడుగా ఉన్నాడా. వారి అవసరతను ఎరిగి ముందుగానే దాని యొక్క ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడా. నీ జీవితంలో కూడా ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం ముందే నా దేవుడు కనిపెట్టి ఉంచాడా. ఆయన సమకూర్చి ఉంచాడా. ఇప్పుడు కాలేబుని ఏమడిగింది? ఆమె దీవెన అడిగింది. దీవెన దయచేయి అంటే, అమ్మా నీకేం కావాలి అంటే, దీవెన దయచేయి తండ్రి, నాకు దక్షిణ భూమి ఇచ్చావు. ఏ భూమి? దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. నీటి మడుగు నాకు ఇవ్వు.
ఏమి అడిగింది? సూటుగా అడిగేస్తుంది. అయ్యా తండ్రి, నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నీటి మడుగు కూడా కావాలి. ఏం కావాలి? నీటి మడుగు కూడా కావాలి అంటే కాలేబు ఏం చేసాడు తెలుసా? మెరకమడు అక్కడ ఆయన ఏం చేశాడు తెలుసా? మెరక మడుగులును పల్లపు మడుగులు కూడా ఇచ్చాడట. ఆమేన్. నీటి ఊట అడిగితే ఆయన మెరక మడుగులును పల్లపు మడుగులు అంటే రెండంతల దీవెన, ఆయన రెండంతల దీవెన అక్సాకు దేవుడు కాలేబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నా ప్రభు కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకగలిగితే, నీవేముండి వైఖరిలో కూర్చున్నావో దాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వచ్చి నువ్వు ప్రభుని దీవెన అడిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? రెండంతల దీవెనతో, ఎంత? రెండంతల దీవెనతో నిన్ను నింపేవాడగా ఉంటాడా. ఆయన ఇచ్చే దీవెనలు ఏంటో తెలుసా? పరలోక దీవెనలు, భూలోక దీవెనలు. ఆమేన్. పరసంబంధమైన దీవెనలు, ఇహపరమైన దీవెనలు కూడా నీకు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఆమేన్. ఆయన అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఈమె అడుగుతుంది, మడుగులి అయ్యా, నీటి ఓటలు ఈ తండ్రి అని అడుగుతుంది. నిజంగా నీవు కూడా ఆ పరలోకపు తండ్రిని ఆ నీటి మడుగులు అడుగుతావా? ఆ నీటి మడుగులు ఏంటో తెలుసా? అభిషేకం. చెప్పండి, అభిషేకం. నీటి మడుగులు ఎందుకో తెలుసా? పచ్చగా పైరు పండటానికి కావాలి. నీవు పచ్చగా ఉండాలి అంటే, నిత్యము నీవు పచ్చగా ఉండాలి అంటే నీకేం కావాలో తెలుసా? అభిషేకం కావాలి. ఏం కావాలి? అభిషేకం కావాలి. అభిషేకం కావాలి. ఆత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రభుని అడుగు. నువ్వేం అడగాలో తెలుసా? మొదట అభిషేకాన్ని అడగాలి. ఆత్మ సంబంధమైన దాన్ని నువ్వు అడగగలిగితే ఆయన భూ సంబంధమైన దాన్ని, శరీర సంబంధమైన దాన్ని కూడా నీకు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఆయన చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు నా చాలామంది రాంగాని భూ సంబంధమైన ఏమడుగుతారు? అయ్యా నాకు 1,00,000 రూపాయలు కావాలయ్యా, నా నడునొప్పి తగ్గాలయ్యా, నన్ను అభిషేకించయ్యా, నీ వ్యక్తిత్వాన్ని నాకు దయచేయ్యా, నీ స్వభావాన్ని నాకు దయచేయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, అయ్యా ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాల్లో నన్ను వర్ధిల్ల చేయ్యా అని అడుగుతారేమో అని తండ్రి చూస్తారు. మీరే వేటి మీద మనసు? భూ సంబంధమైన వాటి మీద, తాత్కాలికమైన వాటి మీద మీ దృష్టి నిలుస్తుంది. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? ఆత్మను అడగాలి. ఏమడగాలి? ఆత్మను అడగాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగాలి. నాకు అభిషేకం దయచేయి. ఏం దయచేయమనాలి? అభిషేకం దయచేయి. పరలోక సంబంధమైన దీవెనలు నువ్వు అడగగలిగితే ఆయన భూ సంబంధమైన దీవెనలు కూడా నీకు ఇస్తాడు. మీరు చూడండి, పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించిన పాఠం ఏంటి? పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం మహిమపరచబడాలి, నీ చిత్తం పరలోకమందు ఎలాగునో భూమి యందును నెరవేరును గాక, నీ రాజ్యము. ముందు ఏట్లకి ప్రిఫరెన్స్ ఇచ్చారు? యేసయ్య ఏట్లకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? పరలోకాన్ని గురించి, తండ్రి గురించి. నీవు అడిగేది ఎలా ఉంటుంది? నానాటికి కావలసిన అన్నం మాకు దయచేయి. మన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నానాటికి కావలసిన ఆహారం శోధనలో నుంచి తప్పించు ప్రభువా. ప్రభువు ముందు అవి నేర్పిన పాట ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన మొదట మీరు నేర్చుకోండి. ఏం అడగాలో, తర్వాత ఏం అడగాలో, మొదట ఏం అడగాలో, తర్వాత ఏం అడగాలో మీరు నేర్చుకోండి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో దీవించబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? భూ సంబంధమైన తాత్కాలికమైన వాటి మీద దృష్టి నిలుపుతున్నారు. ఈ రోజున నేను చెప్తున్నా, నువ్వు ఏసావా అక్సావా? ఏసావు ఒక్క పూట కూటి కోసం తన జాస్తత్వాన్ని అమ్మివేశాడు. తర్వాత ఆశీర్వాదం పొందాలని కన్నీరు విడిచాడు, కానీ ఆయనకి మారు మనసు
వల్ల పడలా. నీ జీవితంలో నీ జీవితంలో అవకాశం ఉండగానే, సమయం ఉండగానే నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. లేకపోతే ఒకరోజు నన్ను ఏడుస్తావు, కంపల్సరీగా ఏడుస్తావు. అప్పుడు నువ్వు ఏడ్చిన ప్రయోజనం ఉండదు, అదే అక్సాలాగా నీ జీవితంలో తండ్రి యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉండి, నీవు ఎక్కి ఉన్న అటువంటి గాడిదను నువ్వు దిగగలిగితే, నా ప్రభు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన దీవెనలతోనూ భూ సంబంధమైన దీవెనలతో నా ప్రభు నింపునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులు ఎత్తుతారా? ప్రార్థన చేస్తారు? ఇప్పుడైనా ప్రార్థన చేస్తారా?